మనము ఇంట్రడక్షన్ పార్ట్ చూసినాము. అదేవిధంగా గత క్లాసులలో శాస్త్రీయ నిబంధన గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి స్కిన్నర్. సో స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్. సో బిఎఫ్ స్కిన్నర్ అనేది ఆయన ఒక ప్రవర్తనవాది. ఇప్పుడు ఈ నిబంధన అనేది మనం ఎందుకు సపరేట్ రాసినామంటే చూడండి, ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిందే నిబంధన అంటే ఏంది. సో ఫస్ట్ మనము నిబంధన అంటే ఏంది. సో ఈ టాపిక్ లో గుర్తుపెట్టుకోండి, ఈ సిద్ధాంతాలు ఒకటే సిద్ధాంతము అనే పేరు కలిగి ఉండవు. సో దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అని, యంత్ర పరికర సిద్ధాంతం అంటే పరికరాత్మక సిద్ధాంతం అని, ఇంకొక పేరు కార్యసాధక సిద్ధాంతం అని, దీన్ని మన పునర్బలన సిద్ధాంతం అని. సో ఈ విధంగా వివిధ రకాల పేర్లు అనేటివి సిద్ధాంతాలకు ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆ సిద్ధాంతాల పేర్లు మీరు బై హార్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ థియరీ చెప్పుకుంటున్నప్పుడే ఒక్కొక్కటి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా సిద్ధాంతానికి పేరు వచ్చింది అని ఇక్కడనే తీసుకుంటే మనకి టాపిక్ వైజ్ అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాయొచ్చు కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని, కానీ నిబంధన ఎందుకు సపరేట్ చేసినామంటే నిబంధనతో మనకు పని ఉంది. గుర్తుపెట్టుకోండి, అసలు నిబంధన అంటే ఏంది. ఫస్ట్ చూడండి, నిబంధన అంటే ఏంటంటే మన దగ్గర ఒక పరిస్థితి ఉంది, అది ఏదైనా కానీ ఒక సిచ్యువేషన్ ఉంది. మనం ఏం చేయాలి, ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ఏదో ఒక ప్రతిస్పందన, ఏ ప్రతిస్పందన అది కృత్రిమ ప్రతిస్పందన తీసుకొచ్చుకోవాలి, లేదా అసహజ ప్రతిస్పందనను మనం తెచ్చుకోవాలి. ఒక పరిస్థితి ఉంది మన దగ్గర, ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే అవతల వైపు నుంచి కృత్రిమంగా అంటే ఈ పరిస్థితికి ఈ ప్రతిస్పందనకు ఎటువంటి సంబంధం అనేది ఉండకూడదు. సో ఆ విధంగా ఈ కృత్రిమ ప్రతిస్పందన అనేది తీసుకొచ్చుకోవాలి. ఆ పరిస్థితిని మనం ఇప్పుడు చూడండి, ఫస్ట్ చెప్పాలంటే శాస్త్రీయ నిబంధనలో ట్రాఫిక్ లైట్ రూల్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అదే పరిస్థితిని ఇక్కడ చేద్దాం. మనకు రోడ్డు నియమాలు ఉన్నాయి. సో మనకు అది ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మనకు తెలియవు, రోడ్డు నియమాలు అనేది తెలియవు అనుకోండి మీకు. అంటే ఎర్ర లైట్ పడితే ఆగిపోవాలి, పచ్చ లైట్ పడితే వెళ్ళిపోవాలి. సో పసుపు కలర్ అది మామూలుగా గ్రీన్ గా కలర్ పడితే కొంచెం నిదానంగా వెళ్ళాలి. ఇటువంటి మనకు ట్రాఫిక్ రూల్స్ అనేవి ఏమి తెలియవు, మనకు ఎటువంటి అలవాటు కూడా లేదు దాని మీద. అర్థమైందా? మీకు చెప్పిన ఏదైనా అలవాటు మనకు ఇస్తున్నారంటే అది ఉద్దీపన అవుతుంది. సో మనకి ఎటువంటి ఉద్దీపన కూడా దీని గురించి తెలియదు. మనకు ఇప్పుడు మన ముందర ఏముంది, ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక హ్యాబిట్ ఉంది, ఒక స్టిమ్యులేషన్ ఉంది. సో ఇది అదేంది అంటే రోడ్డు నియమాలు అనేవి ఉన్నాయి. సో ఇవి పిల్లవానికి తెలియవు, మీరు నేర్పించాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎర్ర లైట్ కనిపిస్తే ఎక్కడైనా నిలబడిపోతామా, పర్టికులర్ ప్లేస్ నిలబడిపోతామా? గుర్తుపెట్టుకోండి, ఎర్ర లైట్ వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా కనిపించిందండో ఆగిపోతామా? లేదు. సో పర్టికులర్ గా ఒక రోడ్డు మీద రెడ్ లైట్ పడితే మాత్రమే ట్రాఫిక్ సిగ్నల్ అని ఆగిపోతాం. అది మీకు ఎగ్జాక్ట్ గా శాస్త్రీయ నిబంధనలో జరిగింది. ఇక్కడ నిబంధన గురించి చెప్పుకోవాలి కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. చూడండి, రెడ్ లైట్ ఉంది. సో రెడ్ లైట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, సో రెడ్ లైట్ పడితే వెలుగిస్తుందని మాత్రమే మనకు తెలుసు. మన రెస్పాండ్ ఏంది, వెలుగు ఒకటి మాత్రమే తెలుసు. కానీ మనం ఏం చేయాలి, ఈ రెడ్ లైట్ కి కొత్త ప్రతిస్పందన, దీనికి సంబంధం లేని ప్రతిస్పందన తీసుకొచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఉన్నటువంటి ప్రతిస్పందన మనం తెచ్చుకోవాలి. అది ఏ విధంగా తెచ్చుకోవాలి, కొత్తగా తెచ్చుకుంటామంటే అది సహజంగా రాకూడదు, కృత్రిమంగా రావాలి, అసహజంగా రావాలి. అది ఎందుకు చూద్దాం. రెడ్ లైట్ మనకు సాధారణంగా మనకు వెలుగునిస్తుంది, దీనికోసమే మనము వాడుకుంటున్నాం ప్రస్తుతానికి. అటువంటి సిచ్యువేషన్ లో ఈ పరిస్థితికి మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రాఫిక్ లో రెస్పాండింగ్ కోసం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ట్రాఫిక్ అనేది మనకు ప్రతిస్పందన రావాలి. ఏ ప్రతిస్పందన రావాలి? కృత్రిమంగా రావాలి. కాబట్టి ఎప్పుడైతే మనం రోడ్డు మీద లైట్ పడుతుందో వెంటనే ఏం చేస్తామంటే ఆగిపోవడం అనేది జరుగుతుంది, సిగ్నల్ కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది సహజంగా వచ్చిందో మనకి ఏమైనా పుట్టుకతో రాలేదు. మనం ఏం చేసాం అక్కడ, ఈ విధంగా నిబంధన అంటే దీనికి ఉద్దీపన ఇవ్వడం అనేది జరిగింది. సో ఉద్దీపన ఇవ్వడం జరగడం వల్ల
మనకేమనింది ఒక అసహజ ప్రతిస్పందన అనేది రావడం జరిగింది. సో ఇది ట్రాఫిక్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. మనకు బ్లాక్, సో మీకు స్టేటస్ లో కానీ ఏదైనా బ్లాక్ డే బ్లాక్ డే బ్లాక్ డే అంటారంటే ఒక విచారణమైనటువంటి దినోత్సవం, ఒక విచారణ. అది యాక్చువల్లీ చెప్పాలంటే అది ఏ ఉద్దీపన, అది సహజంగా చెప్పాలంటే బ్లాక్ అనేది కలర్, బ్లాక్ అనేది కలర్. దాన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రతిస్పందన కృత్రిమ, సహజంగా చెప్పాలంటే సహజ ప్రతిస్పందన దీనికి ఏంది కలర్, అదొక కలర్ మాత్రమే. కానీ మనము కృత్రిమంగా ప్రతిస్పందన ఏం చేసుకుంటున్నాం, దానికి విచారానికి వాడుకుంటున్నాం. సో ఈ విధంగా మనకు ఒక పరిస్థితిని కానీ, ఒక హ్యాబిట్ కి కానీ, ఒక సిచ్యువేషన్ కి కానీ, ఒక స్టిమ్యులేషన్ కానీ, ఉద్దీపనకు మనకు అసహజమైనటువంటి ప్రతిస్పందనలను ఏర్పరచుకోవడాన్నే నిబంధన అంటారు. సో దాన్నే మనం నిబంధన చేయడం అంటారు. గుర్తుపెట్టుకోండి, మనకు ఒక వస్తువు యొక్క దానికోసం మనం ఉపయోగించుకుంటే అది మనకు సహజం అయిపోతుంది. ఆ రెస్పాండింగ్ అనేది మనము వేరే విధంగా ఉపయోగించుకుంటే అది కృత్రిమం అయిపోతుంది. సో ఆ విధంగా సహజంగా ఉన్నటువంటి ఉద్దీపనలకు అసహజమైనటువంటి ప్రతిస్పందనలను రాబట్టడాన్ని మనం ఏమంటామంటే నిబంధన అంటాం. సో ఇది మన టెక్స్ట్ బుక్ లో చెప్పింది ఎవరంటే డ్రైవర్. సో డ్రైవర్ కాదు, డ్రైవర్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, నిబంధన అంటే ఏంది. సో అందుకనే కాబట్టి నిబంధన ఇక్కడి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నిబంధనను ఆధారం చేసుకొని, నిబంధనను ఆధారం చేసుకొని రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి శాస్త్రీయ సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. రెండోది వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో నిబంధన అంటే ఎందుకు ఇక్కడ చెప్పేసినాము ఎగ్జాంపుల్ తో సహా. ఆ నిబంధన మీద ఆధారపడి రెండు సిద్ధాంతాలు అనేవి ఏర్పడినాయి. సో ఆ రెండు సిద్ధాంతాలు ఒకటి వచ్చి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, సో రెండవది వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇప్పుడు మనము చెప్పుకోబోయే టాపిక్ ఈ టాపిక్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మీకు ముందే చెప్పిన ఇంట్రడక్షన్ లో ఉద్దీపన గాని ప్రతిస్పందనలు గాని ఉపయోగించుకొని ఏర్పడేటువంటి సిద్ధాంతాలను మేము ఏమని చెప్పినాం, ఆ వాదనలు ఏం చెప్పినాం, ప్రవర్తనవాదం అని చెప్పినాం. సో వాళ్ళని చెప్పే వాళ్ళు ఎవరు, ప్రవర్తనవాదం. సో స్కిన్నర్ కూడా ప్రవర్తనవాదానికి చెందినవాడు. సో ఈ థియరీ కూడా, సో ఈ సిద్ధాంతం కూడా ప్రవర్తనవాదానికి చెందినది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది మామూలుగా దీని గురించి ఇంట్రడక్షన్. సో మనం నిబంధన అంటే ఎందుకు తెలుసు, నిబంధన మీద రెండు సిద్ధాంతాలు అనేవి ఆధారపడినాయి. అందులో ఒకటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, సెకండ్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మనం ఈరోజు చెప్పుకోబోయేది కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి. సో చూడండి, ఇవాళ చూపిస్తాను కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్. ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు బిఎఫ్ స్కిన్నర్. చూడండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఏర్పడడానికి ప్రధాన కారణము ముందర జరిగినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, పావలోవ్ చేసినటువంటి సిద్ధాంతం. దానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి, దానికి భిన్నమైన ఆలోచనలతో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి సిద్ధాంతమే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో దానికి వ్యతిరేకంగా, సో మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఉద్దీపన ఇస్తే మనకు ప్రతిస్పందన వస్తుంది. అంటే ఒక ఉద్దీపన మనం దానికి అలవాటు చేస్తే అది మనకు కృత్రిమైనటువంటి ప్రతిస్పందన అనేది సహజ వాటితో కల్పిస్తుంది అనేటువంటి థియరీ శాస్త్రీయ నిబంధన అయితే, అక్కడ దీనికి కో ఆపోజిట్ ఉద్దీపనలే అవసరం లేదు, ప్రతిస్పందనలు అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ ప్రతిస్పందనలు వచ్చినప్పుడు అప్పుడు మనం వాటిని పునర్బలంగా ఉద్దీపనలు ఇస్తూ ఉంటే మనకు ఇది అని బలపడిపోతుంది అని చెప్పింది బిఎఫ్ స్కిన్నర్. సో ఇప్పుడు చూడండి, ఉద్దీపనను బేస్ చేసుకొని మనకు చెప్పింది ఎవరంటే పావ్లోవ్. కాబట్టి అక్కడ మనం ఏం చెప్పినాము, ఎస్ టైప్ థియరీ అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, ప్రతిస్పందన, ఇక్కడ చూడండి రెస్పాండింగ్, ప్రతిస్పందనను ఆధారం చేసుకుని చెప్పినటువంటి సిద్ధాంతము కార్యసాధక సిద్ధాంతం. సో ఇది చూడండి, ఇది చెప్పింది స్కిన్నర్. కాబట్టి దీన్ని మనము ఆర్ టైప్ థియరీ అని చెప్పడం జరుగుతుంది. ఆర్ అంటే రెస్పాండింగ్. సో రెస్పాండింగ్ ని ఆధారం చేసుకొని కార్యసాధక సిద్ధాంతం అనేది మనకు ఏర్పడడం అనేది జరిగింది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ పిల్లవాళ్ళలో ఒక ప్రతిస్పందన అనేది ఏర్పడింది. అంటే ఎటువంటి ఉద్దీపన అనేది ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఉద్దీపన అనేది ఇవ్వలేదు, ఓన్లీ ప్రతిస్పందన మాత్రమే ఏర్పడింది. అటువంటప్పుడు ఏం చేయాలంటే వెంటనే వానికి ఒక పునర్బలనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి,
ఎటువంటి ఉద్దీపన ఇవ్వలేదు, పిల్లవానికి సహజంగానే ప్రతిస్పందన అనేది ఏర్పడింది. అటువంటిప్పుడు వెంటనే ఏం చేయాలంటే పునర్బలనం ఇవ్వాలి. అది ఏ విధంగా ఈ పునర్బలనం ఇవ్వడం వల్ల ఈ ప్రతిస్పందన అనేది గట్టిగా అంటే స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ అయిపోవడం వల్ల మనకు ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది అని చెప్పింది కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో చిన్న పిల్లలు మీరు ప్రతిరోజు స్కూల్లో చిన్నపిల్లలు నీళ్లు పోస్తున్నారు అనుకోండి, మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. మొక్కలకు నీళ్లు పోయడం అనేది జరుగుతూ ఉంది ప్రతిరోజు. ఇదొక ప్రతిస్పందన పిల్లవాళ్ళది. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేసినాడంటే పిల్లవానికి పొగడమో, లేకపోతే ఒక బహుమతి ఇవ్వడమో, లేకపోతే వానికి ఏదో ఒక విధంగా ఒక పునర్బలనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూసారా, ప్రతిస్పందన అనేది పిల్లవాడు చేసినాడు. ఏం చేశాడు? సో మంచి ప్రవర్తనగా ప్రతిస్పందన ఏం చేసినాడు? మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. స్కూల్కి రాగానే ఉపాధ్యాయుడు చూసినాడు. ఉపాధ్యాయుడు చూసి ఏం చేసినాడంటే ఒక పునర్బలనం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఒక బహుమతిని ఇస్తున్నాడు, లేకపోతే ఒక పొగడ్తన ఇస్తాడు, లేకపోతే ఒక అభినందన ఇస్తాడు. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు చెప్పకుండానే ఏం చేస్తాడు? ఈ పునర్బలనాలు ఇవ్వడం ద్వారా మొక్కలకు నీళ్లు పోస్తాడు. సో మార్పు వచ్చిందా? ప్రవర్తనలో మార్పు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉపాధ్యాయుడు ఫస్ట్ ఏమీ ఇవ్వలేదు పిల్లవానికి. సో ఫస్ట్ ఇస్తే అది ఉద్దీపన అవుతుంది, అది శాస్త్రీయ నిబంధన అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఫస్టే వాడు రెస్పాండ్ చేసినాడు. వాడు దానికి ఏం చేసినాడంటే ఒక పునర్బలన రిపిటేషన్ అనేది ఇచ్చినాడు. ఈ విధంగా రిపిటేషన్ ఇవ్వడం ద్వారా ఏం చేసినాడంటే పిల్లవాడు మనసులో నాటుకుపోయింది. సో వాడు ఏం చేస్తున్నాడంటే ఈ మొక్కలకు నీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదే విధంగా చూడండి, చాలా మంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు, దృష్టిలోపం ఉన్న వాళ్ళకు రోడ్డు దాటిస్తూ ఉంటారు. సో దూరం నుంచి ఒక వ్యక్తి చూసి వాళ్ళను పొగిడినారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఆ పనులు చేయడానికి పూనుకుంటారు. అదే ఈ తీరి చెప్పేది అదే. మన చిన్నపిల్లలు కూడా ఇంట్లో పనులు చేస్తుంటారు ఏదన్నా. సో వంట పనికి సహాయం చేయడం కానీ, చిన్నపిల్లలు ఇంట్లో ఉడవడం కానీ, తుడవడం కానీ, సో ఏదో ఒకటి సహాయం చేస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి పొగడతనే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, రెస్పాండింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ రెస్పాండింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రిపిటేషన్ అనేది జరుపుతూ ఉన్నారు తల్లిదండ్రులు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పొగడత రూపంలోనో, లేకపోతే బహుమతి రూపంలోనో, లేకపోతే ప్రశంసలు కురిపించడంలోనో చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రవర్తన అనేది బలపడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రవర్తనలో అనేది మార్పు అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, కాబట్టే మనకు ఈ సిద్ధాంతాన్ని ఏమన్నామంటే ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు తెలుగులో చెప్పాలంటే. ఇంగ్లీష్ లో అయితే రెస్పాండింగ్ థియరీ అంటారు. కాబట్టి అది ఆర్ టైప్ థియరీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ సిద్ధాంతానికి మరొక పేరు ఆర్ టైప్ థియరీ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇందులో ఫస్ట్ గా ఏర్పడేటివి ప్రతిస్పందనలు. సో పిల్లవాడు చూపించేది ఫస్ట్ ప్రతిస్పందనలు. ఆ ప్రతిస్పందనలు చూపించినప్పుడే మనం ఏం చేయడానికి పునర్బలనాలు ఇస్తూ ఉండాలి. ఆ పునర్బలనాలు ఇస్తూ ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఆ బాండింగ్ అనేది గట్టిగా, అది ఏమంటారు, స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రతిస్పందనకు గుర్తుపెట్టుకోండి, వచ్చినటువంటి ప్రతిస్పందనకు నెక్స్ట్ వచ్చేసి ఉద్దీపనలను మనం ఏం చేయాలంటే ఇండైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా పునర్బలనం రూపంలో రిపిటేషన్ చేస్తూ ఉండాలి. ఇది ఈ థియరీకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఆధారం చేసుకునే మనకు కార్యసాధక సిద్ధాంతం అనేది ఏర్పడింది. కార్యం అంటేనే పని. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చెప్పిన ప్రతి దాంట్లో కూడా క్రియ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని మన కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని చెప్పడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటే ఇది మ్యాటర్, ఇది టైటిల్ రావడానికి గల కారణం. సో ఆ టైప్ థియరీ అని రావడానికి కారణం, సో ప్రతిస్పందన ఉంది స్టార్టింగ్ లోనే కాబట్టి సో దీన్ని ప్రతిస్పందననే వీళ్ళు హైలైట్ చేసుకోవడం జరిగింది. స్కిన్నర్ ప్రతిస్పందననే ఫస్ట్ వస్తుంది, ఉద్దీపనలు అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయ నిబంధనకి వ్యతిరేకం అని చెప్పినా కదా, ప్రతిస్పందనలే అవసరం లేదు, ఉద్దీపనలే అవసరం లేదు, ఉద్దీపనలే అవసరం లేదు, పిల్లవానికి ప్రతిస్పందనలు వస్తాయి. ఆ ప్రతిస్పందన వచ్చినప్పుడు మీరు వాడికి ఏం చేయాలంటే మీరు పక్క నుంచి పునర్బలంగా ఉద్దీపనలు ఇస్తూ ఉండాలి. వాడికి ఇచ్చేటువంటి పునర్బలనాలు పాజిటివ్ అని అంటే వాడేం చేస్తాడంటే స్ట్రాంగ్ గా, సో గట్టిగా ప్రవర్తన అనేది మైండ్ లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో వానికి మంచి ఫ్యూచర్ లో వెళ్ళిపోవడానికి ప్రవర్తన అనేది మార్పు అనేది వస్తుంది అని చెప్పడం అనేది ఈ థియరీ అనేది చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన
చాలా ప్రయోగాలు చేశాడు. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ లో ఎలుక మీద ప్రయోగము, సో నెక్స్ట్ వచ్చేసి పావురం మీద ప్రయోగము చేయడం అనేది జరిగింది. ఎలుక మీద పావురం మీద ప్రయోగం చేయడం జరిగింది. అది ఏ విధంగా చేశాడో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇంకొక టాపిక్ దీనిలో వచ్చేసి మనకు నేర్చుకోవాల్సింది సైంటిఫిక్ సైకాలజీ ప్రకారం పదాలు వస్తుంది కదా, దాంట్లో ఆకృతీకరణ ఈ వర్డ్ నేర్చుకోవాలి. దీంట్లో ఆకృతీకరణ అంటే ఏంది అనేది నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆకృతీకరణ అంటే ఏం లేదు, ఒక పునర్బలనాలను ఒక ఆర్డర్ ప్రకారం, ఒక వరుస ప్రకారము ఇస్తూ వెళ్ళడం. సో ఇస్తూ వెళ్ళడాన్ని మనము ఆకృతీకరణ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చేసినటువంటి ఒక ప్రతిస్పందనకి ఒక ఆర్డర్ ప్రకారము డైలీ వానికి ఏదో ఒకటి పునర్బలనం ఇస్తా ఉన్నామంటే ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది, దానికి అలవాటు పడిపోతాడు పిల్లవాడు. ఆ విధంగా ఆర్డర్ ప్రకారము పునర్బలనాన్ని ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే ఆకృతీకరణ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఆకృతీకరణ పదం అనేది వాడడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్కిన్నర్ ఎలుక మీద ఏ విధంగా ప్రయోగం చేశాడు అనేది చూద్దాము. సో చూడండి, ఒక బాక్స్ లో, సో ఈ విధంగా ఫజిల్ బాక్స్, సారీ ఇది ఒక బాక్స్ అనుకోండి. సో బాక్స్ తీసుకోవడం జరిగింది. సో బాక్స్ లో సో ఈ విధంగా ఒక ఎలుక అనుకోండి, ఈ విధంగా పెట్టాడు. సో ఇక్కడ ఒక మీటా పెట్టడం జరిగింది. సో దీనికి బయట కనపడకుండా ఒక ఆహార గుళిక పెట్టడం అనేది జరిగింది. అంటే లోపల ఉన్న ఎలుకకు బయట ఉన్న ఆహారం అనేది ఉందని తెలియదు. అదేం చేసిందంటే, సో దీనికి ఈ మీటకు అటాచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మీటకు ఈ ఆహార గుళికను అటాచ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని నొక్కితే ఆహారం అనేది లోపల పడ్డట్టు అటాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈ ఎలుక ఏం చేస్తుందంటే బోన్ చుట్టూ తిరుగుతూ ఉంది. సో బోన్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఈ ఎలుక వచ్చి ఈ మీటర్ నొక్కింది. చూడండి, దానికి తెలియదు, సో బయట ఆహారం ఉందని తెలియదు, దానికి కనపడకుండా బయట ఆహారం పెట్టడం జరిగింది. ఎలుక వచ్చి ఈ మీటర్ నొక్కినప్పుడు ఏమైందంటే బయట నుంచి ఒక ఆహార గుళిక లోపల పడడం అనేది జరిగింది, లోపలికి రావడం జరిగింది. సో దాన్ని తినింది. తర్వాత ఏం చేసిందంటే మళ్ళా తర్వాత తిరుగుతూ మళ్ళీ మీటర్ నొక్కింది. సో మీటర్ నొక్కితే లోపల ఉన్నటువంటి ఆహార గుళిక మళ్ళీ లోపలికి రావడం జరిగింది, దాన్ని తినింది. అంటే చూడండి, రెస్పాండ్ అనేది ఫస్ట్ ఎక్కడ జరిగింది, దానికి ఏమైనా ఆహారం ముందర పెట్టి గంట కొట్టి ఆ ఆహారం తినిపించి అలవాటు చేయలేదు. అది ఉద్దీపన అవుతుంది. ఆహారం కళ్ళ ముందు పెట్టి దానికి అలవాటు చేస్తున్నాం, అది ఉద్దీపన అవుతుంది. సో అలవాటు చేయడం ఉద్దీపన అవుతుంది. ఇక్కడ వ్యతిరేకం, సో ఉద్దీపనకు వ్యతిరేకం ఏదంటే, ఈ కార్యసాధక నిబంధన. ఫస్ట్ ఎయిడ్ రెస్పాండ్ తీసుకుంటాం, ఉద్దీపన అవసరమే లేదు. ఇక్కడ ఉద్దీపన అనేది అవసరమే లేదు. ఇక్కడ ఈ మీటా అనేది దీని ప్రతిస్పందననే మీటను తొక్కడం. సో ఇది తొక్కినటువంటి ప్రతిస్పందన ద్వారా ఎక్కడో కనపడని ఆహారం లోపలికి రావడం, ఇది తినడం. ఈ విధంగా చేసినందుకు ఈ మీటను నొక్కితే సో మనకు ఆహారం అనేది వస్తుంది. సో ఒకసారిగా నేర్చుకుంటుంది, అది నేర్చుకోదు. ఆ పునర్బలనం అనేది ఏం చేయాలి, రిపిటేషన్ జరుగుతూ ఉండాలి. సో పునర్బలనం అనేది జరుగుతూ ఉంటే దానికి అలవాటు పడిపోతుంది. సో అలవాటు పడిపోతుంది ఏమని, మనం మీటర్ నొక్కితే ఆహారం అనేది లోపలికి వస్తుంది. ఇది స్కిన్నర్ ఎలుక మీద ప్రయోగం చేయడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, స్కిన్నర్ ఎలుక మీద ప్రయోగం చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఎలుకకు ముందర ఆహారం పెడితే అది ఉద్దీపన అవుతుంది, ఎందుకంటే సహజంగా ఆహారం పెడితే దీనికి ఆకలి వచ్చి తిని వెళ్ళిపోతుంది. కానీ అది ఉద్దీపన అవుతుంది. దీనికి కంటికి కనపడకుండా బయట ఎక్కడో ఆహార గుళిక పెట్టి దాన్ని కనెక్షన్ మీటకు పెట్టి దాన్ని నొక్కడం ద్వారా మనకు ఆహారం వస్తుందని నేర్పిస్తున్నాం చూడండి. సో ఆ ప్రతిస్పందనకి పునర్బలనం ఇస్తూ నేర్పిస్తున్నాం చూడండి. దాన్నే మనం కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎలుక మీద మనకు ప్రయోగం చేయడం అనేది జరిగింది. ఎవరు, బిఎఫ్ స్కిన్నర్. ఇంకొక ప్రయోగం చేశారు, సో పావురాల పైన కూడా ప్రయోగం చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎప్పుడన్నా డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోతే మనకు ఒక కొన్ని సింబల్స్ లో బండి నడపని చెప్తుంది కదా. సో ఆ విధంగా 8 సింబల్ ని తీసుకొని ఏం చేసినాడంటే పావురాన్ని ఇక్కడ పెట్టేసి దానికి అలవాటు చేసినాడు. అంటే దీనికి ఎటువంటి ఉద్దీపన ఇవ్వలేదు. ప్రతిస్పందన కోసము ఇక్కడ ఇసి పెడితే ఆ పావురం చేసిందంటే ఈ చుట్టుపక్కల నడుచుకుంటూ ఏమైంది, 8 షేప్ లో తిరగడం మొదలుపెట్టింది. సో అది మనం ఎవరైనా నేర్పాల్సి ఉందా, ఆకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మనము, ఇప్పుడు ఒక పార్క్ ఉందండి,
సో వృత్తాకారంలో ఉంది. సో మనం దీని వెంట బాట ఉందంటే మనం ఏం చేస్తాం, చుట్టూ తిరగాలంటే వృత్తాకారంలో తిరిగి వస్తాం. అదే రిపిటేషన్ జరిగితే వృత్తాకారంలోనే తిరుగుతూ ఉంటాం. ఆ విధంగానే ఏటు ఆకారంలో ఉంటే ఏటు ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ రెస్పాండింగ్ ఇస్తారు. రెస్పాండింగ్ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే పునర్బలం అందించాలి. వెంటనే అందించడం ద్వారా మనకు ప్రవర్తనలో మార్పు వస్తుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం కార్యసాధక సిద్ధాంతం. దీన్ని బిఎఫ్ స్కిన్నర్ అనే తన శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. దీనితో పాటు గుర్తుపెట్టుకోండి, వీణకు స్కిన్నర్ కి తేడా ఇదే. స్కిన్నర్ కంటే పావలోవ్కు స్కిన్నర్ కి ముఖ్యమైన తేడా ఈ ఉద్దీపన ప్రతిస్పందనల కానే జరుగుతూ ఉంటుంది. ఉద్దీపన ప్రతిస్పందనల కానే జరుగుతూ ఉంటుంది. సో ఉద్దీపన మీద ఆధారపడిన వ్యక్తి ఎవరు అంటే పావలోవ్. ప్రతిస్పందన మీద ఆధారపడిన వ్యక్తి ఎవరంటే స్కిన్నర్. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు అక్కడ ఉద్దీపన ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, ఉద్దీపన ఇక్కడ ఇస్తాము, పావలోవ్ తీరులో ఇస్తాం. శాస్త్రీయ నిబంధనలో ఒక ఉద్దీపన ఇస్తాం, దానికి అలవాటు చేస్తాం. ఒక ఉద్దీపన ఇస్తాము, ప్రతిస్పందనను రాబట్టుకుంటాం. సహజంగా వచ్చేటువంటి ప్రతిస్పందనకు మనం ఏం చేస్తామంటే కృత్రిమటువంటి ఉద్దీపన ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రెస్పాండింగ్ తీసుకుంటాం, కృత్రిమ ప్రతిస్పందన తీసుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే నిర్గమాలు అంటాం. సో నిర్గమాలు అంటే ఏం లేదు, మనం ఒక ప్రతిస్పందనలను ఏం చేస్తామంటే రాబట్టుకుంటాం. ఉద్దీపనలు ఇస్తాం, ప్రతిస్పందనలను రాబట్టుకుంటాం. ఈ విధంగా ప్రతిస్పందనలను మనం రాబట్టుకుంటే దాన్ని మనం ఏమంటామంటే నిర్గమాలు అని చెప్పడం జరుగుతుంది. నిర్గమాలను ఆధారం చేసుకొని ఏర్పడినటువంటి సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రతిస్పందనలను వీళ్ళు రాబట్టుకున్నారు. సో స్కిన్నర్ దీనికి డిఫరెంట్ కదా, ప్రతిస్పందనలను ఏం చేసినాడు, వదిలివేయడం అంటే ప్రతిస్పందనను వదిలివేయడం అంటే పిల్లవాడు ఫస్ట్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, ప్రతిస్పందన అనేది బయటికి వచ్చేసింది అంటే బయటికి వెళ్ళిపోయింది అంటే వదిలేసినాడు. స్టార్టింగ్ ప్రతిస్పందన వదిలేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిస్పందనను వదిలేయడం ద్వారా ప్రవర్తనలో మార్పు వస్తే అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఉద్గమాలు అంటాము. గుర్తుపెట్టుకోండి, ఉద్గమాలు. సో ఉద్గమాలకు ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. గుర్తుపెట్టుకోండి, ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్. నిర్గమాలు అంటే ప్రతిస్పందనలను మనం ఉద్దీపనిచ్చి రాబట్టుకోవాలి. కానీ ఉద్గమాలు అంటే ప్రతిస్పందనలను మనం ఏం చేస్తాము, వదిలేయబడతాం. సో బయటికి వదలడం ద్వారా ప్రతిస్పందనలను వెలువచ్చడం ద్వారా మనకు ఈ థియరీ అనేది ఏర్పడుతుంది. సో వీటినే మనము ఉద్గమాలు అంటాము. సో ఉద్గమాలను ఆధారం చేసుకున్నటువంటి ఏర్పడిన థియరీ బిఎఫ్ స్కిన్నర్ ఏర్పాటు చేసినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతంలో మనకు హైలైట్ చేసుకోవడానికి పునర్బలనం అని చెప్పినాం కదా. సో పునర్బలనం అంటే రిపిటేషన్. సో రిపీట్ గా ఇవ్వడం అని జరుగుతుంది. సో మామూలుగా పునర్బలన నియమం గుర్తుపెట్టుకోండి, పునర్బలన నియమం. సో శాస్త్రీయ నిబంధనలు చెప్పిన ఇప్పుడు మామూలుగా 6 నియమాలు ఉంటాయి. అందులో ఒక నియమమే పునర్బలన నియమం. ఎక్కడ, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో. అదే పునర్బలనాన్ని మనం ఇక్కడ మెయిన్ గా చేసుకొని ఇక్కడ టాపిక్ ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి ఈ పునర్బలనాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సిద్ధాంతంగా తీసుకోవడం జరిగింది. సో మనము ఇది కూడా ఒక కీ పాయింట్ గా ఉంటుంది కదా. సో కీ పాయింట్ గా ఉన్నందుకు ఈ పునర్బలనాన్ని తీసుకొచ్చి సిద్ధాంతానికి అచ్చినాం. కాబట్టి ఈ సిద్ధాంతానికి మరొక పేరు పునర్బలన సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతం పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది, ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ మీకు 2 పేర్లు రావడం జరిగింది సిద్ధాంతానికి. రెస్పాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది సిద్ధాంతం. సో రిపిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది సిద్ధాంతం. సో పునర్బలన సిద్ధాంతం అని దేనికి పేరు అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి పేరు. పునర్బలన నియమం అనేది ఏ సిద్ధాంతంలో ఉంటుందంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉంటుంది. నియమం వేరే, సిద్ధాంతం వేరే. గుర్తుపెట్టుకోండి, ఈ సిద్ధాంతానికి మరొక పేరు పునర్బలన సిద్ధాంతం, ఈ సిద్ధాంతానికి ఇంకొక పేరు ప్రతిస్పందన సిద్ధాంతం. సో దీన్ని మనం ఆర్ టైప్ థియరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పునర్బలన సిద్ధాంతం అంటే పునర్బలనం మనకు మెయిన్ కాన్సెప్ట్ తెలుస్తుంది కాబట్టి పునర్బలనం గురించి డిస్కస్ చేద్దాం. ఏ విధంగా స్కిన్నర్ పునర్బలనం మీద ప్రయోగాలు చేసినాడు. ఇప్పుడు పునర్బలనం మనకు మామూలుగా దీని ప్రకారం పోతే 2 రకాలు. ఒకటి ధనాత్మక లేదా అనుకూల ప్రతిస్పందన. సో పునర్బలనం. నెక్స్ట్
రుణాత్మక రుణాత్మక లేదా ప్రతికూల పునర్బలనం. ఇవేందో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు చూడండి, పునర్బలనం 2 టైప్స్ తీసుకున్నాం. ఎవరి ప్రకారం? బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం. సో పునర్బలనం అంటే మీకు తెలుసు, పదే పదే ఆ వస్తువును, సో ఆ అలవాటును ఇవ్వడం, అది ఏదైనా కానీ. సో ఇప్పుడు ఈ పునర్బలనం 2 రకాలు, ధనాత్మకం, రుణాత్మకం అని తీసుకుని జరిగింది. ధనాత్మకంలో ఏముంటుంది? సో మొత్తం పాజిటివ్ గా. ఇప్పుడు ఒక ప్రతిస్పందన పిల్లవాడు ఇచ్చినాడు. నీకు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను, ప్రతిస్పందననే స్టార్ట్, ఇక్కడ ఎటువంటి ఉద్దీపన అవసరం లేదు, రెస్పాండ్ ఇచ్చినాడు. వెంటనే అది ధనాత్మకం అయిందనుకో, వాడు దాన్ని కంటిన్యూషన్ చేస్తాడు. అదే రుణాత్మకం అయిందనుకో, దాన్ని ఆడికే స్టాప్ చేసేస్తాడు. చూడండి, ధనాత్మక కిందకి ఏమొస్తుంది? మనకు పొగడతా వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ప్రశంసలు వస్తాయి, బహుమానాలు వస్తాయి, బహుమానాలు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా, సో పొగడత, ప్రశంస, బహుమానాలు, ఈ విధంగా పాజిటివ్ ఉండేటివి మనకు రావడం అనేది జరుగుతుంది. అదే రుణాత్మకం కిందకి వస్తే, సో నిందలు, శిక్ష, తిట్టడం లేదా కొట్టడం, నెక్స్ట్ వచ్చేసి అరవడం. సో ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ గా చేయడం వల్ల ఇది రుణాత్మక పునర్బలం కిందికి రావడం అనేది జరుగుతుంది. సో దండనలు అనేటివి ఇక్కడ జరగడం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతిస్పందన పిల్లవాడు ఇచ్చినాడు. ఇందాక చెప్పినా కదా, ఫస్ట్ స్టార్టింగ్ లోనే మొక్కలకు పిల్లవాడు నీరు పోస్తున్నాడు. ఇది మంచి ప్రతిస్పందన కాబట్టి, ప్రతిస్పందన మంచిది కాబట్టి ఉపాధ్యాయుడు చూసి ఒక ధనాత్మక పునర్బలాన్ని ఇవ్వడం ద్వారా అతను ఏం చేస్తాడంటే తన ప్రతిస్పందనను కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అదే పిల్లవాడు స్కూల్లో ఏం చేసినాడంటే, పిల్లవాడు స్కూల్లో పిల్లవాళ్ళ దగ్గర కంబాక్స్ లో నుంచి ఒక పెన్సిల్లో పెన్నులో కొట్టేసినాడు. గుర్తుపెట్టుకున్నాడు, అది ఒక వాని రెస్పాండ్. అది వానికి ఏమి ఉద్దీపనలు ఏం లేవు, వాని రెస్పాండ్ ఏముంది? పిల్లల యొక్క కంబాక్స్ నుంచి ఒక పెన్సిల్లో పెన్ను కొట్టేసినాడు. ఉపాధ్యాయుడు చూసినాడు. చూసి ఈ ధనాత్మక పునర్బలం ఇస్తే ఏమవుతుంది? వాడికి ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఏం చేస్తాడప్పుడు, ఈ రుణాత్మక పునర్బలంలో ఒక దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో వాడిని కొట్టడం కానీ, సో కొట్టకూడదు, సో ఏదో ఒకటి పనిష్మెంట్ మాదిరిగా అరవడం కానీ, సో ఈ విధంగా చేయడం ద్వారా ఈ ప్రతిస్పందనలో అతను తొలగిస్తాడు. సో మంచి ప్రవర్తన అయితే కంటిన్యూషన్ కి ఉపయోగపడుతుంది. సో నెగిటివ్ రెస్పాండింగ్ అయితే ఇదే పునర్బలం ఉపయోగించి దానిని డిస్కంటిన్యూ చేయవచ్చు. ఒకసారి చేసినాడు, అరవడం జరిగింది. రెండోసారి చేసినాడు, ఇంకా కొంచెం సీరియస్ అరవడం జరిగింది. ఇవల్ల ఏంటివి? నెగిటివ్. మూడోసారి కూడా చేసినాడు, వానికి ఏదో ఒకటి శిక్ష కఠినంగా ఇవ్వడం. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనం ఈ రెస్పాండ్ ఇస్తే మనకి ఈ రెస్పాండ్ వస్తుంది కాబట్టి దీనిని మనం వదిలివేయడం మంచిది అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్నటువంటి ఎలుక ప్రయోగంలో మీటర్ నొక్కినప్పుడు ఆహారం గుళిక వచ్చింది కాబట్టి రెస్పాండింగ్ ఉంది కాబట్టి పాజిటివ్ గా నొక్కడం అలవాటు చేసుకుంది. అదేవేళ అది నొక్కినప్పుడు దానికి ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి, ఎటువంటి ఆహార గుళిక కూడా రావట్లేదు, పెయిన్ కూడా వచ్చింది, దాని దరిదాపులో అవుతుందా? అసలు వెళ్ళదు. కాబట్టి అది నెగిటివ్ గా పునర్బలనం ఉంటే అది ప్రతిస్పందన వదిలిపెట్టడానికి ఉపయోగపడుతుంది. పాజిటివ్ గా పునర్బలనం ఉంటే దాని ఎంకరేజ్మెంట్ కి ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ తీరులో ఏర్పడేటివే ప్రతిస్పందనలు, ఉద్దీపనలు అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవి మామూలుగా మనకు స్కిన్నర్ చెప్పినటువంటి పునర్బలనం. ఈ సిద్ధాంతం పేరే పునర్బలన సిద్ధాంతం. ఎందుకు వచ్చిందంటే అది ఈ విధంగా రావడం జరిగింది. నేను కీ పాయింట్స్, కీ రోల్స్ ఇస్తున్నాయి కాబట్టి పునర్బలనం తీసుకొని జరిగింది. ఇవే కాకుండా వివిధ రకాలైనటువంటి పునర్బలనాలు కూడా రకాన్ని బట్టి స్కిన్నర్ తీసుకోవడం జరిగింది. అవి కూడా నేర్చుకోవాలి కాబట్టి అవి 4 టైప్స్ గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే నిర్ణీత కాల పునర్బలనం. సో దీన్ని స్థిరకాల చెప్పొచ్చు. సో స్థిరకాల పునర్బలనం. నెక్స్ట్ వచ్చేసి స్థిర నిష్పత్తి పునర్బలనం. సో నెక్స్ట్ వచ్చేసి చలనశీలత పునర్బలనం. సో చలనశీలత పునర్బలనం. సో నిర్ణీత కాల పునర్బలనం, స్థిర నిష్పత్తి. సో దీంతో పాటు స్కిన్నర్ మనకు 4 రకాలుగా తీసుకోవడం జరిగింది పునర్బలనాలు. మళ్ళీ సో అవి నిరంతర పునర్బలనాలు,
సెకండ్ వన్ వచ్చేసి స్థిరకాల పునర్బలనాలు, థర్డ్ వన్ వచ్చేసి స్థిర నిష్పత్తి పునర్బలనాలు, ఫోర్త్ వచ్చేసి చలనశీలత పునర్బలనాలు. ఇప్పుడు చూడండి పేరులోనే ఉంది కంటిన్యూషన్ గా ఒక కాన్స్టెంట్ టైంలో కాన్స్టెంట్ రేషియోలో. సో ఈ విధంగా మనకు 4 టైప్స్ పునర్బలనాలు తీసుకోవడం జరిగింది. ఈ పునర్బలనాల్లో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి నిరంతర పునర్బలనం అంటే ఏంది, నిరంతర పునర్బలనం అంటే ఏంది అని అంటే మనం ఇచ్చేటువంటి పునర్బలనం ఏమి ఉండాలంటే నిరంతరం జరుగుతూ ఉండాలి అనే కాన్సెప్టే ఇది. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్లో బాగా చదువుతూ ఉంటే ఆ పిల్లవాడికి ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ ఏం చేయాలంటే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. సో టైంకి సంబంధం ఉండకూడదు, కాలానికి సంబంధం లేకుండా ప్రతిరోజు ఆ పిల్లవానికి ఏం చేయాలంటే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఎంకరేజ్మెంట్ డైలీ చేస్తూ ఉంటే వాటిని మనం ఏమంటామంటే నిరంతర పునర్బలనం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్లాస్ రూమ్ లో ఒక పిల్లవాడు చదువుతూ ఉన్నాడు, సో వాటిని ఏం చేయాలంటే మనము నిరంతరం ఆల్వేస్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఆల్వేస్ ఎల్లప్పుడూ మనము పునర్బలనం ఇస్తూ ఉండాలి కాలానికి సంబంధం లేకుండా. సో అటువంటి పునర్బలనాన్ని మనం ఏమంటామంటే నిరంతర పునర్బలనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్థిరకాల పునర్బలనం. సో ఇది వచ్చేసి చూడండి స్థిరం. సో ఒక కాలం తీసుకుంటే ఒక సర్టెన్ టైం తీసుకుంటే ఆ సర్టెన్ టైంలో వచ్చి పునర్బలనం ఇవ్వడం. ఇప్పుడు చూడండి పిల్లవాడికి ఏ విధంగా అలవాటు చేసింటారంటే అన్నం తిన్న తర్వాత నెక్స్ట్ బెల్ కొట్టగానే మ్యాథ్స్ క్లాస్ అని అలవాటు చేసినారు అనుకోండి, మ్యాథ్స్ క్లాస్ అని అలవాటు చేయడం జరిగింది. సో అలవాటు చేసిన తర్వాత ప్రతి మధ్యాహ్నం భోజనం తర్వాత మ్యాథ్స్ క్లాస్కే అలవాటు పడిపోవడం జరుగుతుంది. అంటే మనం ఏం చేసినాము ఒక స్థిరకాలానికి పునర్బలనం అనేది ఇవ్వడం జరిగింది. సో స్థిరకాలం ఏంది మధ్యాహ్నం భోజనం తర్వాత, పునర్బలనం ఏంది మ్యాథ్స్ క్లాసు. సో ఈ విధంగా వానికి అటాచ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా పునర్బలనం ఇవ్వడం ద్వారా మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత పిల్లవాళ్ళు ఏమనుకుంటారు నెక్స్ట్ పీరియడ్ మనకు మ్యాథ్స్ క్లాసే, గుర్తుపెట్టుకోండి. అంటే మనం స్థిరకాలంలో పునర్బలనం ఇస్తున్నాము. ఆ విధంగా కాకుండా ఏం చేస్తారంటే ఉపాధ్యాయుడు వస్తాడు ఏ టైంలో మార్నింగ్ ఒక 10 గంటలకు వస్తాడు, ఏదో ఒకటి హోంవర్క్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా డైలీ కంటిన్యూషన్ గా ఆ స్థిరకాలంలోనే వచ్చి వెళ్ళిపోతే అటువంటి టైమింగ్ కి వాళ్ళు ఏం చేస్తారంటే అలవాటు పడిపోతారు. సో అలవాటు పడిపోవడమే మనం స్థిరకాల పునర్బలనం అంటారు. సో స్థిరకాలం అంటే ఏం లేదు ఒక టైంలో సర్టన్ టైంలో ఆ పునర్బలనం ఇవ్వడం, ఇప్పుడు డైలీ 4 PM కి బెల్లు కొట్టేస్తే చూడండి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. దానికి గల కారణం ఆ స్థిరకాలం అనేది వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది. ఈ టైంలో బెల్లు కొడితే మనం ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ టైంలో బెల్లు కొడితే ఆ టైంకి బడికి రావాలి. సో పలానా టైంలో మనం బెల్లు కొడితే మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి. సో ఈ విధంగా ఏ విధంగా వచ్చింది ఈ పునర్బలనాలను మనం కంటిన్యూషన్ గా ఆ కాలంలో జరుపుతుండడం వలన దీన్ని మనము స్థిరకాలం చెప్పడం అనేది జరుగుతుంది. ఒక స్థిరకాలంలో మనం పునర్బలనాలు ఇస్తే పిల్లవాడు దానికి అలవాటు పడిపోతాడు. సో దీన్నే మనం ఏమంటామంటే స్థిరకాల పునర్బలనం అని చెప్పడం అనేది జరుగుతుంది. స్థిర నిష్పత్తి అంటే అంతరాలు కూడా చెప్తారు దీన్ని అంతరకాలం అని. స్థిర నిష్పత్తి కాల పునర్బలనం అంటే ఏంటంటే కొన్ని ప్రతిస్పందనలను కొన్ని సర్టెన్ ఒక 10 లేదా 5-10 ప్రతిస్పందనలను తీసుకొని ఏదో ఒక పునర్బలనం ఇవ్వడం. చూడండి ఇక్కడ అంకెల రూపంలో సంఖ్యల రూపంలో రాస్తున్నాం కదా. చూడండి ఒక 5 ప్రతిస్పందనలు పాజిటివ్ గా చేసినాడు పిల్లవాడు, ఒక 5 ప్రతిస్పందనలు పాజిటివ్ గా చేయడం అనేది జరిగింది. 5 ఇది ఒక అంకె రూపంలో రాసినాం. లేదా ఒక 10 ప్రతిస్పందనలు పిల్లవాడు ఇవ్వడం అనేది జరిగింది. మనము ఫస్ట్ ప్రతిస్పందనకే పునర్బలనం అనేది ఇవ్వరు కొంతమంది. ఫస్ట్ సారి చేసినటువంటి ప్రతిస్పందనకు ఫస్ట్ రోజుకి ఇవ్వరు. దీంట్లో ఏం చేస్తారంటే ఒక 5 రోజులో 6 రోజులో లేదా 10 రోజులో ఆ కంటిన్యూషన్స్ చూసుకొని అంటే ఆ ప్రతిస్పందనను ఒక రేషియోలో తీసుకొని ఒక 5 ప్రతిస్పందనలను 5 రోజులు వీడు కంటిన్యూషన్ గా చేస్తున్నాడు. సో 10 రోజులు కంటిన్యూషన్ గా ఇది చేస్తున్నాడు అంటే వీళ్ళకి మంచి అలవాటు ఉందని చెప్పేసి అప్పుడు ఇస్తారు చూడండి పునర్బలనం. సో అప్పుడు ఇస్తారు చూడండి పునర్బలనం. దాన్నే మనం ఏమంటామంటే
స్థిర నిష్పత్తి పునర్బలం అని చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ మొక్కల నీళ్ళు పోయని చెప్పి కదా, మొక్కలకు ఫస్ట్ రోజు పిల్లడు ఏం చేసినాడు, నీళ్లు పోసినాడు. ఉపాధ్యాయుడు చూసినాడు, ఏదో ఉపాధ్యాయుడు చూసినాడు నటిస్తున్నాడేమో అని అనుకున్నాడేమో, ఆ రోజు ఏం పునర్బలం ఇవ్వలేదు. సెకండ్ టైం వచ్చేసి మళ్ళా మొక్కలకు నీళ్ళు పోయడం జరిగింది. మూడో రోజు వచ్చేసి మొక్కలకు నీళ్ళు పోయడం జరిగింది. ఫోర్త్ డే, 4వ రోజు, 5వ రోజు, ఈ విధంగా డైలీ వచ్చి మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. 5 రోజులు 6 రోజులు ఇవి చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి. అంటే ఈ పిల్లవాడు ఈ ప్రతిస్పందన చేస్తున్నాడు అనేటువంటి ఒక రేషియో ఎక్కడ తీసుకున్నాడు, ఈ అంకెల రూపంలో, ఆ సంఖ్యల రూపంలో తీసుకోవడం జరిగింది. అప్పుడు చేసేది మంచి పని కాబట్టి ఒక ధనాత్మక పునర్బలం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ పనిని కండిషన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక స్థిర కాలంలో, ఒక స్థిర నిష్పత్తి కాలంలో చేయడం ద్వారా దీన్ని ఏమంటామంటే స్థిర నిష్పత్తి పునర్బలం అని చెప్పడం జరుగుతుంది. ఇదే నెగిటివ్ చూడండి, దొంగతనం చేశాడని చెప్పినాం. సో బాక్స్ లో కొట్టేసినాడు, ఏదో ఫస్ట్ సారి ఉపాధ్యాయుడు చూసినాడు, ఏదో అవసరం ఉండి పరిస్థితి బాగా చేసినాడని వదిలిపెట్టినాడు. రెండో రోజు కూడా అదే పని చేసినాడు, అయినా సరే కానీ అని చెప్పేసి పెట్టినాడు. సో 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు కూడా ఇదే పని చేస్తున్నాడు రిపిటేషన్ గా. అప్పుడు ఈ నిష్పత్తిని చూస్తాడు ఉపాధ్యాయుడు, ఇన్ని రోజులకు ఇన్ని అంకెలు నిష్పత్తి తీసుకొని వీడు ఈ విధంగానే చేస్తున్నాడు అని చెప్పేసి ఎంపడే నెగటివ్ పునర్బలం వారి మీద చూపడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకు వచ్చేసి స్థిర నిష్పత్తికి సంబంధించినటువంటి పునర్బలనానికి సంబంధించి. ఇంకా లాస్ట్ మిగిలింది మనకు చరశీలత సంబంధించినటువంటి పునర్బలనం. సో ఈ దానికి ఏమంటే ఒక కాలం అనేది ఉండదు, నెక్స్ట్ వచ్చేసి ఒక నిష్పత్తి అనేది ఉండదు, ఏమి ఉండదు. మనకి ఎప్పుడైనా సరే, ఎల్లప్పుడూ కూడా సరే, ఏ టైంలోనూ సరే, సో దీని మాదిరిగానే మనకు సమయం సందర్భం లేకుండా పునర్బలనం అందించడాన్ని చరశీలత పునర్బలనం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి ఈ 4 పునర్బలనాల గురించి మనకు స్కిన్నర్ చెప్పడం జరిగింది. పునర్బలనం మీద ఇంత బేసిక్ గా, ఇంత పర్టికులర్ గా దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు కాబట్టే దీనికి సిద్ధాంతం పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది పునర్బలన సిద్ధాంతం అని దీనికి మరొక పేరు. లాస్ట్ వచ్చేసి మనకు ఈ దాంట్లో ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా ఈ బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం ఇంకా డెవలప్మెంట్ కావడం జరిగింది. అదేదో చూస్తే ఈ థియరీ అయిపోతుంది. సో చూడండి, ఇంకా లాస్ట్ పరంగా తీసుకుంటే దీంట్లో ఒకటి ఇంప్లికేషన్ అనేది వచ్చింది. అదే అమెరికా దేశానికి చెందినటువంటి ప్రెస్సీ, గుర్తుపెట్టుకోండి, అదే అమెరికా దేశానికి చెందినటువంటి ప్రెస్సీ అనే ఆయన బోధన యంత్ర పరికరాలు అనేది కనుక్కోవడం అనేది జరిగింది. బోధన యంత్ర పరికరాలు అంటే బోధనకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కనుక్కోవడం జరిగింది. చూడండి, ఇదొక డెవలప్మెంట్. సో అదే అమెరికాలో స్కిన్నర్ ఉన్నాడు, అదే అమెరికాలో ప్రెస్సీ ఉన్నాడు. సో ప్రెస్సీ బోధన యంత్ర పరికరాలని కనుక్కోవడం అనేది జరిగింది. సో ఇది చాలా సార్లు టెట్ కూడా వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రెస్సీ కనుక్కున్నాడు కదా, కనుక్కున్నాడే తప్ప దీనికి ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేయలేదు. ఎవరు? ప్రెస్సీ కనుక్కున్నాడు తప్ప విద్య పరంగా మనకు ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేకపోయినాడు. దీన్ని బిఎఫ్ స్కిన్నర్ ఏం చేసినాడంటే తీసుకోవడం జరిగింది. ఎవరిని? యంత్ర పరికరాలను తీసుకోవడం జరిగింది. వాటిని తీసుకొని ఏం చేసినాడంటే చూడండి, వాటిని తీసుకొని ఈ కార్యసాధక నిబంధనలో ప్రవేశపెట్టి దానికి పేరు పెట్టుకున్నాడంటే కార్యకారక అభ్యసనం అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. చూడండి, కార్యకారక అభ్యసనం అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. సో అది కార్యసాధక సిద్ధాంతం అయితే అందులో పెట్టినటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఈ యంత్రాల గురించి కార్యక్రమయుత అభ్యసనం అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ అభ్యాసనం గురించి ఇప్పుడు మనము నేర్చుకోవాలి. ఈ కార్యక్రమయుత అభ్యాసనంలో గుర్తుపెట్టుకోండి, పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అభ్యాసకుడు అంటే విద్యార్థులే. సో అభ్యాసకుడు స్వయంగా నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. సో స్వీయ అభ్యాసనం ఉంటుంది. సో దీంట్లో స్వీయ అభ్యాసనం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు ఉంటాడు కానీ మార్గదర్శకుడుగా ఉంటాడు. సో దీనిలో పూర్తిగా నేర్చుకునే బాధ్యత ఎవరిది ఉంటుందంటే అభ్యాసకులదే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బోధన యంత్రాల్లో మనకు వచ్చేసి ఫస్ట్ గా ఒకటి మామూలుగా చూసుకుంటే ఏ విధంగా ఉంటాయి, దీంట్లో పరికరాలు ఏ విధంగా నేర్పిస్తారు, దీంట్లో అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అని చూసుకుంటే మనము చాలా సార్లు గేమ్స్ కూడా ఆడుతుంటాం. సో చూడండి, మనకు ఈ విధంగా ఒక చార్ట్ ఉంటుంది. సో ఒక వరుస క్రమంలో నేర్పించడం జరుగుతుంది. దీంట్లో
కొన్ని జంబ్లింగ్ వర్డ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ విధంగా జంబ్లింగ్ వర్డ్స్ అనేటివి ఉంటాయి. ఇది ఒక చార్ట్. సో ఇది ఒక పరికరం కలిగినటువంటి చార్ట్. దీన్ని మనం ఏం చేస్తామంటే పిల్లవాడి ముందర పెట్టినప్పుడు దీనికి సంబంధించినటువంటి పదాలు మొత్తం సేకరించి కరెక్ట్ మీనింగ్ వచ్చేటువంటి పదం ఈ విధంగా రాస్తేనే నెక్స్ట్ టేబుల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో మీకు ఇప్పుడు గుర్తొచ్చింటది. సో మనము మొబైల్లో కూడా వర్డ్ సంబంధించినటువంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ స్టేజ్ ప్రకారం వెళ్తూ ఉంటాయి. ఒక స్టేజ్ని మీరు చేస్తేనే సెకండ్ స్టేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ ఈ అభ్యాసం కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ లో మనకు నేర్పించడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ చేసినాడు, నెక్స్ట్ స్టేజ్ అనేది ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ 4 అక్షరాలు పెడతాం. సో ఇక్కడ ఇది ఇది ఈ విధంగా పెట్టినాం. పెడితే పిల్లవాడు కరెక్ట్ గా సో స్పెల్లింగ్ ఈ అక్షరాలను పూల్చి ఈ అర్థం వస్తుంది అనేటువంటి రాస్తాడు. ఈ విధంగా కరెక్ట్ చేస్తేనే మనకు ఇంకొక స్టేజ్ అనేది ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మొబైల్లో కూడా ఆడింటారు. సో ఈ విధంగా అంటే ఒక వరుస క్రమంలో స్టేజీల ప్రకారము ఆ యంత్ర పరికరం ఉపయోగించుకొని ఒక టేబుల్ ని పూర్తి చేసిన తర్వాతనే మాత్రమే నెక్స్ట్ టేబుల్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు స్టేజీల ప్రకారంగా మన పిల్లవాడు స్వయంగా వాడే నేర్చుకోవాలి. స్వీయ అభ్యాసనం వాడే చేసుకోవాలి. స్వీయ మూల్యాంకనం కూడా వాడే చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, స్వీయ మూల్యాంకనం వాడు చేసుకుంటాడే కదా, వాడు ఇది కనుక్కున్న తర్వాతనే నెక్స్ట్ అనుకుంటున్నాడు. అంటే ఈడ మూల్యాంకనం తనకు తానే చేసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ స్టేజ్ ఓపెన్ కావాలంటే ఫస్ట్ స్టేజ్ అనేది వాడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో వీడు చేసింది కరెక్ట్ అయితేనే ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి స్వీయ మూల్యాంకనం కూడా ఇక్కడనే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, స్వీయ మూల్యాంకనం జరుగుతుంది, స్వీయ అభ్యాసనం జరుగుతుంది, పిల్లవానికి స్వేచ్ఛ ఉంటుంది. సో మొత్తము పాజిటివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. కార్యక్రమయుత అభ్యాసనం. ఈ కార్యక్రమయుత అభ్యాసనం రావడానికి గల కారణం ఈ ప్రెస్సి అనుకున్నటువంటి బోధన యంత్ర పరికరాలు. కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తున్నప్పుడే చెప్పిన, ఇది ఎల్లప్పుడూ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫలితం మీదనే ఆధారపడి ఉంటుంది. ఫలితం వస్తేనే నెక్స్ట్ ది మనం ఓపెన్ చేయగలుగుతాము. గుర్తుపెట్టుకోండి, ఫలితం మీదనే ఆధారపడి ఉంటుంది. ఫలితం వస్తేనే. సో ఈ విధంగా మనకు జేఎల్ ప్రెస్సి కనుక్కోవడము బోధయంత్రాలు, దాన్ని కార్యక్రమయుత అభ్యాసంలో ఇంప్లిమెంటేషన్ చేయడము. చూడండి, ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రేమ్స్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఫలితం వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఫ్రేమ్ కి పోవడం అనేది జరుగుతుంది. మీరు గేమ్స్ ఆడింటారు, సో ఆ విధంగా పోవడం జరుగుతుంది. ఇది ఒక ఫలితం. ఈ ఫలితం వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఫలితానికి పోవాలి. ఆ విధంగా నెక్స్ట్ ఫలితం వచ్చినప్పుడే ఇంకొక ఫ్రేమ్ అనేది పోవడం జరుగుతుంది. సో ఫ్రేమ్ అంటే తెలుగులో మనం ఏమంటాం, చట్రాలు అని చెప్పడం జరుగుతుంది. సో చట్రాలను ఉపయోగించి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, సో ఎవరు ప్రయోగం చేసినారు చట్రాల ద్వారా అని మనకు ప్రీవియస్ చెట్లో కూడా రావడం జరిగింది. మనకు తెలుసు బోబో బొమ్మలు అంటే మనకు బోబో బొమ్మలు ఉపయోగించి ప్రయోగాలు బండ్రో చేశాడు, ఇవి తెలుసు మనకు. కానీ చట్రాలు మనకు తెలుగులో అయితే తెలుసు ఫ్రేమ్స్ అని, సో ఇంగ్లీష్లో తెలుసు ఫ్రేమ్స్ అని. సో చట్రాలు ఉపయోగించి అభ్యాసనాన్ని మొదలుపెట్టిన వారు ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ అనేది ఆయన. సో ఇది ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఫలిత నియమం మనకు ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే టార్నాడెక్. సో టార్నాడెక్ సిద్ధాంతం ఉంది కదా, యత్నదోషి సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో మనకు 3 నియమాలు ఉంటాయి. ఆ 3 నియమాల్లో 3వ నియమమే ఫలిత నియమం. ఈ ఫలిత నియమం మీద ఆధారపడే ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ బోధన యంత్ర పరికరాలు ఉపయోగించినాడు కాబట్టి దీన్ని పరికరాత్మక సిద్ధాంతం. సో పరికరాలు ఉపయోగించాడు కాబట్టి పరికరాత్మక సిద్ధాంతం అని మరొక పేరు. చూడండి, మొత్తం సిద్ధాంత పేర్లు మొత్తం దీనిలోనే రావడం అనేది జరిగింది. సో ఇది బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో ఈయన రాసినటువంటి గ్రంథం ఎడ్యుకేషనల్ బిహేవియరిజం. సో ఇది బిఎఫ్ స్కిన్నర్ సంబంధించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం.